నా స్టైల్లో ఈరోజు మటన్ కర్రీ చేస్తున్నాను. మటన్ కర్రీ గుంటూరు స్టైల్ మటన్ కర్రీ నేను మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను. ఎలా చేయాలో చూసేద్దాం. నూనె, కొంచెం నెయ్యి, ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు, మూత పెట్టి మగ్గిద్దాం. 2 టమాటాలు, కొంచెం పసుపు, కొద్దిగా కొబ్బరి, చెక్క, లవంగాలు, 1 యాలక్కాయ, అల్లం పేస్ట్ 3 స్పూన్లు, కొద్దిగా ధనియాల పొడి. మిక్సీకి వేసుకున్న మసాలా వేసేద్దాం. పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ మటన్ కుక్కర్లో ఉప్పు పసుపు వేసుకుని ఉడకబెట్టుకొని అది కూడా మటన్ కూడా వేసేసాను. ఆ క్లిప్ మిస్ అయింది వేసేటప్పుడు. కారం 2 స్పూన్లు, కొంచెం వాటర్, మూత పెట్టి ఉడికిద్దాం. ఇలా ఉడికేటప్పుడు మటన్ మసాలా వేద్దాం. కొత్తిమీర, పుదీనా. వేడి మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. గుమ్మగుమ్మలాడే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకే సర్వ్ చేసుకొని తినేయడమే. ఎంత బాగా వచ్చింది.